భరణి. భరణికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అసలు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వేసే వేషాలు, బయటికి ఆల్రెడీ వెళ్ళొచ్చారు కదా, హౌస్ నుంచి బయటికి వెళ్ళారు, అసలు ఎందుకు మళ్ళీ లోపలికి రానిచ్చారు? మాకు బుద్ధి తక్కువే, మేము చూస్తున్నాము భరణి ఓవర్ యాక్షన్స్ని. ఆయన ఇమాన్యువల్ మీద పెట్టిన పాయింట్స్ ఏంటి? బుద్ధుందా అసలు? ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళ మీద అయితే విరుచుకుపడొచ్చు అని చెప్పేసి వాళ్ళ మీద పాయింట్స్ పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా? దివ్య అండ్ భరణి ఇద్దరు సేమ్. ఎవరైతే మూసుకొని ఉంటారు, ఎవరైతే మా పాయింట్స్ మేము మాట్లాడితే ఎవరైతే మూసుకొని ఉంటారు, ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేయలేరు, మనం వీళ్ళ మీద అయితే గెలవచ్చు, వీళ్ళనైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చు. బయట డాగ్స్ ఉంటాయి కదా, వీక్గా ఉన్న డాగ్ మీద స్ట్రాంగ్గా ఉన్న డాగ్ వెళ్ళి పడిపోతుంది. సో ఆ టైప్లో ఆర్గ్యుమెంట్స్ చేశారు ఈరోజు భరణి అండ్ దివ్య, సుమన్ శెట్టి, ఈ ముగ్గురు ఆర్గ్యుమెంట్స్. అసలు అది కూడా పాయింట్స్ ఏంటి, అప్పుడెప్పుడువో పాయింట్స్ అని తీస్తున్నారు. వీళ్ళకి ఈ 2 వీక్స్లో, ఈ లాస్ట్ వీక్లో పెట్టిన పాయింట్స్ ఏం లేవా? పాయింట్స్ దొరకట్లేదా? లేకపోతే నాగార్జున గారు వచ్చి ఏదో ఒక కన్ఫ్యూజన్ పార్టీ, నువ్వు డిజాస్టర్ సంచాలక్ అని చెప్పి రీతుకి ఇచ్చారని చెప్పేసి అందరు పోయి రీతుకి వేసేస్తారు. ఈరోజు నామినేషన్స్ నాకైతే పర్ఫెక్ట్ పాయింట్ ఇచ్చి ఒకళ్ళు చేశారా అనడానికి కూడా లేదు. ఈవెన్ ఇమాన్యువల్ కూడా రీతుకు పెట్టి నామినేషన్ చేయడానికి ఇచ్చిన పాయింట్ నాకు కరెక్ట్గా అనిపించలే. భరణికి ఇచ్చిన పాయింట్ అయితే కరెక్ట్గా అనిపించింది. రీతుకి పెట్టిన పాయింట్ ఏంటి అసలు? ఇమాన్యువల్ అసలు పెట్టాల్సిన అవసరం ఏముందబ్బా? తనకన్నా ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరా నామినేట్ చేయడానికి? పోనీ రీతు వచ్చారు కదా, రీతు వచ్చి తను నామినేట్ చేస్తారు, తను ఎవరికి నామినేట్ చేస్తారు ఏంటి చూద్దామని అనుకుంటే, ఫస్ట్ నామినేషన్ ఏమో సంజన గారికి అసలు నామినేట్ ఎందుకు చేశారు నాకైతే అర్థం కావట్లే. ఆ పాయింట్ ఎందుకు? తనకి స్ట్రాంగ్ పాయింట్స్ లేవా? అంతసేపు ఏడ్చారు డెమాన్ పవన్ గురించి. డెమాన్ పవన్ని రివర్స్లో చేయలేదా? తన బాండింగ్ని తను ఇలా చేశాడని చెప్పి చేయలేదా? ఓకే, తన్ని చేయకపోయినా పర్లేదు, ఇంకెవరు లేరా తనకి నామినేషన్ సంజన గురించి చేయాలా? ఈరోజు ఎలా అనిపించిందంటే ఒక్కళ్ళు కూడా పర్ఫెక్ట్ పాయింట్ పెట్టి నామినేట్ చేసుకోలేదేమో అని నాకైతే అనిపించింది. నా ఒపీనియన్ ఇది. నాకు వస్తే అస్సలు వీళ్ళ పాయింట్స్ కానీ వీళ్ళ సైడ్ నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఎవరంటే దివ్య, సుమన్ శెట్టి, భరణి, వీళ్ళు ముగ్గురు అండ్ డెమాన్ పవన్. అట్లీస్ట్ ఒక్కళ్ళనైనా ఈరోజు ఈ వీక్ వెళ్ళిపోతారని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. మీకు ఎవరి పాయింట్స్ జెన్యూన్గా అనిపించాయి, మీ ఒపీనియన్ ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి గైస్.